జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జై హోకు స్వాగతం. ఉద్యానవనాల నగరం బెంగళూరులో మానవతా పరిమళం మనసును తాకుతోంది. నలుగురు మిత్రులు తమ సామాజిక సేవ కోసం వస్త్ర నిధిని ప్రారంభించారు. పేదలకు ₹1 దుస్తులిస్తున్నారు. పసి వయసులోనే కంటిచూపు కోల్పోయిన కేరళ వనిత తర్వాత కాలంలో అందబాలల శ్రేయస్సుకు సంచార బడిని నెలకొల్పారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. వారికి ఉపకరించే ఆవిష్కారాలను తెచ్చారు. విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. జై హో. ఆహారమే కాదు, ఆహార్యము ముఖ్యమే. తినే తిండి ఎలా ఉన్నా కట్టే బట్ట కంటికి నప్పేలా ఉండాలని అందరూ భావిస్తారు. నిరుపేదలున్న ఈ సమాజంలో ఈ కల ఎందరికి నెరవేరుతుంది? వారి చిన్న కోరిక ఎప్పుడు తీరుతుంది? సరిగ్గా ఇలాంటి వారిని అవసరంలో ఆదుకునేందుకు బెంగళూరులో ఒక స్వచ్ఛంద సంస్థ చొరవ తీసుకుంది. చారిటీ విత్ డిగ్నిటీ నినాదంతో ₹1కే పేదలకు కోరుకున్న దుస్తులను అందజేస్తుంది. చలువ పందిరి నీడన చల్లని నగరం బెంగళూరు. నగరవాసుల మనసు మరీ చల్లన, ఎంతో కరుణతో ఉంటుంది. నిర్మాణ కార్మికులు, రోజు కూలీలు, కష్టజీవులు, సరైన ఆచ్ఛాదన కూడా లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అసలే చల్లటి వాతావరణం, మంచి దుస్తులు కూడా లేని దయనీయ స్థితి. వీరి దుస్థితికి చెల్లించిన మనసున్న మనుషులు, మిత్రులు కొందరు కలిసి ఇమాజిన్ క్లాత్స్ బ్యాంక్ పేరిట దుస్తుల నిధిని ఏర్పాటు చేశారు. తమ దుకాణానికి వచ్చిన వారికి గౌరవప్రదంగా వారు కోరిన దుస్తులను అందజేస్తోంది. కేవలం ₹1 చెల్లిస్తే నచ్చినవి తీసుకోవచ్చు. Originally we are from Mangalore. మంగళూరు నుంచి ఇక్కడికి వచ్చా. మా అమ్మాయి అల్లుడు గారి దగ్గర ఉంటున్నాను. నేను సెయింట్ జాన్ ఆసుపత్రిలో పనిచేసి రిటైర్ అయ్యాను. 2 ఏళ్ల క్రితం ఈ దుస్తుల బ్యాంకు ద్వారా ఈ ఇమాజిన్ స్వచ్ఛంద సంస్థ ఆరంభించాం. విదేశాల్లో $1 దుకాణాలున్నాయి. వాటి స్ఫూర్తితో ఈ ఆలోచన వచ్చింది. సేకరించిన దుస్తులను ₹1కే పేదలకు అందజేసే ఈ కార్యక్రమం ప్రారంభించాం. We'll start with ₹1. ఓ ఉదాత్త ఆశయంతో ఏర్పాటైన ఇమాజిన్ క్లాత్స్ బ్యాంక్ బెంగళూరు లవకుశ లేఅవుట్లో ఉంది. ఆత్మగౌరవానికి భంగం కలగకూడదు, నిర్వహణ ఖర్చులు రావాలి. ఇందుకోసం ఇలా ₹1కే విక్రయించాల్సి వస్తోంది. ఈ స్థిరాదాయంతో నిర్వహణ ఖర్చులు సమకూరుతున్నాయి. పాత బట్టలంటే మరీ పాతవేమీ కాదు. రంగు వెలిసిపోకుండా మంచి స్థితిలో ఉన్న వాటినే ఎంపిక చేస్తారు. శుభ్రపరిచి ఇస్త్రీ చేసి షోరూంలో ఉంచుతున్నారు. ఫౌండేషన్ ప్రతినిధులు నగరమంతా తిరిగి వీటిని సేకరిస్తున్నారు. I am one of the founder trustee of Imagine. నేను ఇమాజిన్ వ్యవస్థాపక ధర్మకర్తలలో ఒకరిని. మేము 5 స్నేహితులం కలిసి పేదల కోసం 10 ఏళ్ల క్రితం ఈ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాం. కోవిడ్ కాలంలో పేదల బాధలు చూశాక మళ్లీ అలాంటి బ్యాంకును పునరుద్ధరించాలన్న ఆలోచన వచ్చింది. 6 నెలల పాటు పరిశోధన చేశాక అలాంటి దుస్తుల నిధి ఇప్పటికీ అవసరమేనని భావించాం. ఈ క్రమంలో బెంగళూరులో దుస్తుల నిధి ప్రాజెక్టును చేపట్టాం. నేటిదాకా ఇలా 15,000 నిరుపేదలకు 2 లక్షల దుస్తులు పంపిణీ చేశాం. 2 lakh plus clothes being distributed to the people who are in need. పేదలకు దుస్తులు అందజేసే ఈ దుస్తుల నిధిని భావసారూప్య మిత్రులు నితిన్ కుమార్, విఘ్నేష్, వినోద్ ప్రేమ్ లోబో, మెలిషా నొరోమ్హా, ఆమె తల్లి గ్లాడిస్ నొరోమ్హా నెలకొల్పారు. ఈ నిధికి మాతృకగా ఏర్పాటైన ఇమాజిన్ ట్రస్ట్ ను దశాబ్దం క్రితమే ఆరంభించారు. 2021లో ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేవలం దుస్తులు అందించడమే కాదు, నచ్చినవి ఎంచుకునే స్వేచ్ఛనిచ్చి ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేస్తోంది. We had a clothes bank as a concept. We have run it as a college. దాదాపు 20 ఏళ్ల క్రితం కళాశాలలో చదివే సమయంలో నేను, నా స్నేహితులు ఈ దుస్తుల నిధిని సేవకు ఒక నమూనాగా చేశాం. ₹1 ఎందుకంటే ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని మా ఆలోచన. డబ్బుతో కొనుగోలు చేస్తే వారు గర్వంగా భావిస్తారని అనుకున్నాం. డబ్బు సంపాదించుకునే పథకం కానే కాదు. ఆ ఉద్దేశం మాకు లేదు. కొనుగోలుదారులు గౌరవంగా చూడాలని అనుకుంటున్నాం. Not to make money, but I think still want to keep dignity of the buyer. వినోద్, విఘ్నేష్, నితిన్ల మిత్ర బృందం మంగళూరు అలోషియాస్ కళాశాలలో చదివే రోజులవి. ఆనాడు క్యాంపస్లో సహోదయ ఉద్యమం పేరిట సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆనాటి ఆలోచనలతో సిమిలా క్లాత్స్ బ్యాంక్ ఆకృతి పొందింది. ఈ నేపథ్యం నేటి సంకల్పానికి, చొరవకు దారితీసింది.
As soon as we receive the clothes, each piece is checked. మేము దుస్తులను స్వీకరించిన మరుక్షణం ఎక్కడైనా చిరుగులు ఉన్నాయా, రంగు వెలిసాయా అని తెరచి చూస్తాం. ఒకవేళ అలా ఉంటే వాటిని పారవేస్తాం. మంచి స్థితిలో ఉన్న బట్టలను సైజుల వారీగా విభజిస్తాం. 3 నుండి 8 ఏళ్ల మధ్య పిల్లలు, 8 నుండి 14 ఏళ్ల మధ్య బాలికలు, తర్వాత స్త్రీ పురుషులు, ప్యాంట్స్, షర్టులు, పెద్దవి, మధ్యస్థంగా ఉండేవి, చిన్నవి, బాగా పెద్దవి, XXL ఇలా వర్గీకరిస్తాం. ముందు వాటిని కట్టలు కట్టి నిల్వ చేస్తాం. తర్వాత విభజనగా ఉంచుతాం. And keep them in stock. కళాశాలలో చదివిన రోజుల్లో తమ స్వచ్ఛంద సంస్థ వేదికగా పాఠశాలల నుంచి దుస్తులు సేకరించి ఆదివారాల్లో దుస్తుల నిధిని నిర్వహించారు. During the weekdays, from Monday సోమవారం నుంచి శనివారం వరకు వారమంతా మేము దుస్తులను సేకరిస్తాం. అనేక కుటుంబాల వారు వచ్చి ఇస్తారు, లేదా సేకరణకు మా సిబ్బంది ఉన్నారు. ప్రతిదీ లెక్కించి తనిఖీ చేస్తాం. నాణ్యమైనవా కావా అనే అంశం నిర్ధారణ పన్ని శుక్ర శనివారాల్లో చేసి హ్యాంగర్స్ కు తగిలించి ఉంచుతాం. our staff, they put them in the hangers. కోవిడ్-19 వేళ ఇమాజిన్ ట్రస్ట్ బృందం వినోద్ను చొరవ తీసుకుంది. వినోద్, నితిన్ల గతానుభవాలను సమీక్షించి ఈ క్లాత్ బ్యాంకును పునరుద్ధరించారు. నెలల తరబడి శోధనతో కొన్ని సవాళ్లకు పరిష్కారాలు కనుగొన్నారు. బట్టలే కాదు, బొమ్మలు, చెప్పులు, ఇతర వస్తువులు కూడా విరాళంగా వస్తున్నాయి. Imagine Trust works on a part of there are 2 ways of donation of clothes happen. Pre-load clothes. ఇమాజిన్ ట్రస్ట్ విరాళాల సాయంతో పనిచేస్తోంది. విరాళాలు 2 రకాలుగా వస్తున్నాయి. నేరుగా మా కేంద్రానికి వచ్చి వ్యక్తిగతంగా ఇచ్చేవారు, ఇక దుస్తులను కట్టలు కట్టి వాహనాల్లో పంపిస్తున్న వారు రెండో తరహా. వ్యక్తిగతంగా వచ్చి దుస్తులు అందజేసే వారిని ఏ సమయంలో వచ్చినా మేము స్వాగతిస్తాం. అవే కాకుండా చెప్పులు, ఆట బొమ్మలు, తిరిగి వాడకానికి పనికొచ్చే మరే వస్తువులు వచ్చినా స్వీకరిస్తున్నాం. Clothes or toys or any needy items which can be reused. కొద్దిమంది వ్యక్తులైన ట్రస్ట్ వ్యవస్థాపకుల అంకిత భావంతో ఈ దుస్తుల నిధి ఏర్పాటైంది. ఇప్పటిదాకా 12,000 లబ్ధిదారులకు సేవలందాయి. ఉదాత్త కారణంతో ముందుకు వస్తే చిన్న ప్రయత్నాలతోనైనా గొప్ప మార్పు సాధ్యమేనని ఇమాజిన్ సంస్థ ప్రతినిధులు నిరూపిస్తున్నారు. అందులంటే చాలు సుద్దులు చెబుతూ హద్దులు గీసే సమాజం మనది. చూపులేని విద్యార్థులను వెనక బెంచీలకే పరిమితం చేసే అలాంటి వివక్షను నిరసించారు. తన విజయాలతో జవాబిచ్చారు కేరళలో స్థిరపడిన టిఫనీ అనే యువతి. అక్షరానికి దూరమైన అంధ బాలల చెంతకే సంచారబడిని తీసుకెళ్లి విద్యావంతులను చేశారు. జీవనశైలి నైపుణ్యాలను నేర్పి బతుకు మీద ఆశను, ఆశావాహ దృక్పథాన్ని కలిగిస్తున్నారు. ఈమెకు 6 నెలల వయసులోనే కంటి చూపు పోయింది. దృష్టిని కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. విజేతగా నిలిచారు. ఈమె కంటి చూపు లేని బాలల మార్గదర్శిని, దిక్సూచి. పేరు టిఫనీ బ్రార్. తనలాంటి వ్యక్తులపై సాగుతున్న సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రత్యేక సంచార పాఠశాల నెలకొల్పారు. My childhood was a multicultural childhood. నా బాల్యం వివిధ చోట్ల బహుళ సంస్కృతుల మధ్య గడిచింది. నేను సైనికాధికారి కుటుంబంలో పుట్టాను. శిశుప్రాయంలోనే అంధురాలిగా మారాను. పుట్టినప్పుడే సమస్యలు వచ్చాయి. శ్వాస తీసుకోవటం సమస్యగా మారింది. వైద్యులు ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చారు. వైద్యం వికటించింది. పుట్టిన 6 నెలలకు కంటి చూపు పోయింది. నెలలు నిండక ముందే పుట్టానట. అమెరికా, ఇంగ్లాండ్లో శస్త్రచికిత్సలు చేయించారు. మే 1 తెలిస్తే దేవుడు మరోలా తలిచాడు. ఆయన ప్రణాళిక వేరుగా ఉంది. సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్నాను. నా కథ ద్వారా ఒక సందేశం ఇవ్వదలిచాను. వివక్ష మీద కసినే కృషిగా మలచి విజయాలతో సాగుతున్న టిఫనీ బ్రార్ పంజాబీ అమ్మాయి. 1988 సెప్టెంబర్ 14న సైనికాధికారి కుటుంబంలో పుట్టింది. తేజ్ దీప్ సింగ్ తల్లి లెస్లీ బ్రార్. ఆయన ఉద్యోగరీత్యా టిఫనీ బాల్యమంతా దేశ విదేశాల్లో గడిచింది. 5 భాషలు నేర్చింది. 5 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ నుంచి స్వదేశం చేరింది. కేరళకు వచ్చేసింది. తన కళ్లతో ప్రపంచాన్ని పరిచయం చేసిన అమ్మ మరణం కుంగదీసింది. తనకు 13వ ఏట సంభవించిన ఆ విషాదం ఎన్నో ఏళ్లు వెన్నాడింది. అదే సమయంలో నాన్నకు ఢిల్లీకి బదిలీ అయ్యింది. Returning to India and the
స్వదేశం రాగానే ఇక్కడి చదువు తేడాగా అనిపించింది. జీవితం అసలైన మలుపు తిరిగిన ఓ సందర్భాన్ని గుర్తు చేయాలి. టీచర్ ఒక ప్రశ్న వేశారు. మన దేశ రాజధాని ఏది అని అడిగారు. ఢిల్లీ అని జవాబిచ్చాను. నా తోటి విద్యార్థులేమో కోల్కతా అని చెప్పారు. ఎందుకో తెలియదు కానీ టీచర్ నన్ను తిట్టారు. మామూలుగా అయితే టీచర్ వెల్డన్ అనో కీపిటప్ అనో అభినందించాలి. సమాధానం చెప్పే హక్కు నీకేముంది? నీ పక్క విద్యార్థి తప్పు జవాబు చెప్పేలా నీవు చేశావని ఆక్షేపించారు. నన్ను శిక్షగా అరగంట బయట నిలబెట్టారు. కష్టాలు ఒక్కసారి కమ్ముకొచ్చాయి. మరోవైపు కార్గిల్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయం అది. తిరువనంతపురం వెళ్లి చదువుకోవాలని తండ్రి సూచించారు. అలా తిరువనంతపురం వెళ్లి 11వ తరగతి చదివింది. తరువాత ఊటీ వచ్చి సమీపంలోని కూనూరు వెల్లింగ్టన్ సైనిక పాఠశాలలో 12వ తరగతి పూర్తి చేసింది. అక్కడ పరిచయమైన వినీతక్క అనే తమిళ మహిళ టిఫనీకి తోడుగా తిరువనంతపురం వచ్చి అక్కడే ఉండిపోయారు. నాకు ఇక్కడ బ్రెయిలీ వితౌట్ బోర్డర్స్ లో ఉద్యోగం వచ్చింది. 8 ఏళ్లు పనిచేశాను. ఆపై కోయంబత్తూరులోని రామకృష్ణ వివేకానంద విశ్వవిద్యాలయంలో దృష్టి దోషం ఉన్నవారికి నేర్పే ప్రత్యేక విద్యలో బిఈడి చదివాను. తర్వాత కాలంలో సంచార అంధుల పాఠశాల ప్రారంభించాను. చూపులేని వారు ఉండే ఇళ్లకు వెళ్లాం. అలా ప్రయాణం చేయటంతో నాకు బస్సులలో తిరగటం మీద విశ్వాసం ఏర్పడింది. ఓ సురక్షిత జోన్లో ఉండి బతుకుతున్న అంధులను బయటకు తీసుకొచ్చాం. దగ్గరనే ఉండే దుకాణాలకు వెళ్లి పాలు లేదా వస్తువులు కొనేలా తీర్చిదిద్దాం. అందులకు సాయపడిన ఇలాంటి కథనాలు ఉదాహరణలు ఎన్నైనా చెప్పగలను. +2 పూర్తయ్యాక టిఫనీ 2006లో తిరువనంతపురంలోని యూనివర్సిటీ ఆఫ్ కేరళలో BA ఇంగ్లీష్ పూర్తి చేశారు. అనంతరం కోయంబత్తూరు రామకృష్ణ మిషన్ స్కూల్లో ప్రత్యేక విద్యలో BEd పూర్తయింది. వినీత మార్గదర్శనంలో టిఫనీ అంధులకు ప్రత్యేకంగా నిర్వహించే బ్రెయిలీ వితౌట్ బోర్డర్స్ అనే ట్రస్ట్ ఆధ్వర్యంలోని కాంతారీ సంస్థలో చేరారు. అదే టిఫనీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సమయంలో టిఫనీ మీద కాంతారీ సహవ్యవస్థాపకురాలు సబ్రియా ప్రభావం పడింది. అలా ప్రేరణాత్మక ప్రసంగాలివ్వడం అలవడింది. అలా నేపాల్, పోలాండ్, జర్మనీ, బెల్జియం దేశాల్లో ఆమె అవగాహన ఉపన్యాసాలిచ్చారు. 2015వ సంవత్సరంలో నేను జ్యోతిర్గమయ ఫౌండేషన్ ను స్థాపించాను. తిరువనంతపురంలోని చిన్న భవనంలో లిజోయ్, అమన్ అనే 2 విద్యార్థులతో ఆరంభించాను. మరో విద్యార్థి వినోద్ కూడా ఉన్నాడు. అతడు 27 ఏళ్లొచ్చినా ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఏమీ చేయటం లేదు. అతడు మా శిబిరాలకు హాజరై ప్రేరణ పొందాడు. ఇప్పుడు తను కంప్యూటర్ ట్రైనర్ గా చేస్తున్నాడు. సౌండ్ ఎడిటింగ్, వైట్ కేన్, బ్రెయిలీ నేర్చాడు. నేడు మంచి వేతనంతో కుటుంబాన్ని పోషించేవాడుగా ఎదిగాడు. టిఫనీ విఖ్యాత విద్యావేత్తగా, ప్రేరణాత్మక, స్ఫూర్తిదాయక వక్తగా, కార్యకర్తగా తయారవుతున్న సమయమది. ఈ క్రమంలో జ్యోతిర్గమయ ఫౌండేషన్ను ప్రారంభించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంధుల కోసం జ్యోతిర్గమయ సంచార పాఠశాలను స్థాపించారు. పంజరంలో ఉన్నట్లు కాకుండా స్వేచ్ఛగా తిరిగేలా రోజువారీ జీవనం కోసం కొంత ధైర్యాన్ని ఇచ్చి ఆత్మవిశ్వాసం కల్పించారు. వారికి బ్రెయిలీ ఉపయోగించే సాంకేతికత, జీవన నైపుణ్యాలను నేర్పారు. సాధారణ జీవితం గడిపేలా తీర్చిదిద్దాలని పేరెంట్స్ ను ఒప్పించారు. Started a project called Women with Wings. అచ్చంగా మహిళల కోసం విమెన్ విత్ వింగ్స్ అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించాను. ఏడాదికోసారి ప్రత్యేకించి మహిళా దివ్యాంగుల కోసం ఉద్దేశించిన కార్యక్రమం. ఎందుకంటే స్త్రీలకు ఏమీ తెలియదు. తాము ఇంట్లో ఉండటానికే పుట్టాము అనుకుంటారు. అలాంటి వారికి సాధికారత కల్పించే కార్యక్రమమే ఇది. వారి హక్కులు, సంతానోత్పత్తి, పునరుత్పత్తి హక్కులు, వీటి మీద అవగాహన కల్పిస్తున్నాం. ఈ దిశగా మేమే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, న్యాయవాదులతో కలిసి పనిచేస్తున్నాం. 2018లో అమెరికాలోని మొబిలిటీ ఇంటర్నేషనల్లో నేను శిక్షణ పొందాను. మహిళలకు నైపుణ్య శిక్షణ ప్రాధాన్యత తెలుసుకున్నాను. శ్రీలంకలో శిక్షణ తీసుకున్నాను. ఇక్కడ కొనసాగిస్తున్నాను. దృష్టిలేని వారికి దార్శనికురాలు, సాధికార ప్రదాత, నవ ప్రపంచాన్ని చూపుతున్న టిఫనీ బ్రార్ విశేష కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి. 2012లో ఉత్తమ సామాజిక కార్యకర్తగా కేరళ రాష్ట్ర పురస్కారం లభించింది. 2017లో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా బెస్ట్ రోల్ మోడల్ సత్కారం పొందారు. 2018లో నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్ నుంచి హెలెన్ కెల్లర్ పురస్కారం వరించింది. 2019లో వరల్డ్ డిఫెన్స్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. 2022లో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ టిఫనీకి నారీ శక్తి పురస్కార ప్రదానం చేశారు. టిఫనీ ప్రస్తుతం ప్రత్యేక అవసరాలున్న మహిళలకు సాధికారత కల్పిస్తున్నారు. విమెన్ విత్ వింగ్స్ ప్రాజెక్టుతో హక్కులు, బాధ్యతలపై
చైతన్య నగారా మోగిస్తున్నారు. We are also going to start a craft unit soon. త్వరలో పని నేర్పే క్రాఫ్ట్ యూనిట్ ప్రారంభించనున్నాం. వికలాంగ మహిళలు దేశంలో ఎక్కడి నుంచి వచ్చినా తిరువనంతపురంలో ఇక్కడ దిగితే వారి అవసరాలు మేము చూసుకుంటాం. ఎలాంటి సరిహద్దులు లేవు, ఛార్జీలు లేవు. ఎవరైనా ఉంటే మా దగ్గరికి పంపండని అభ్యర్థిస్తున్నాం. దాతలు పెద్ద మనసుతో చేయూతనివ్వాలి. మాతో చేతులు కలపండి. Join hands with us in any which way you can. జ్యోతిర్గమయ స్వచ్ఛంద సంస్థ ద్వారా టిఫనీ వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. దృష్టిలోపం ఉన్నవారికి అన్ని రంగాలలో సాధికారత కల్పిస్తున్నారు. టిఫనీ యువ విజేత, తరతరాల స్ఫూర్తిదాత. కట్టుకునేందుకు సరైన బట్టలు లేని అభాగ్యులకు ₹1 దుస్తులను అందజేస్తుంది బెంగళూరు స్నేహ బృందం. చిన్న చొరవతో గొప్ప ఉపకారం చేస్తుంది. అంధత్వాన్ని జయించి సంచార పాఠశాలతో తనలాంటి వారికి ఆశాజ్యోతిగా నిలిచారు కేరళలో నివసిస్తున్న నవవనిత టిఫనీ. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహో కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.